11 గంటల తర్వాత 4:30 వరకు నేను ఎంత ఉత్సాహంతో వచ్చానో మీకు తెలిసిపోయింది. ఈరోజు మన రిటైర్డ్ ఇంజనీర్స్ హోమ్ తర్వాత తెలంగాణ ప్రజల ఫ్రంట్ హోమ్ వారు ఈరోజు చర్చా వేదికగా రాజోలి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని వచ్చినారు. అది ఎందుకు కావాలి, దాని అవసరాలు ఏంటి అనేది నా అనుభవపూర్వకంగా గత 25 సంవత్సరాల నుంచి నాకు ఆర్టీఎస్ తోటి అనుబంధ సంస్థ ఉన్నది కాబట్టి నేను నా యొక్క అభిప్రాయాలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను హైదరాబాద్ నుండి. మన ఆర్టీఎస్ కెనాల్ 1947 సంవత్సరంలోనే స్టార్ట్ అయ్యి 1955 సంవత్సరంలో 1958లో వాటర్ వచ్చింది. 1958 నుంచి ఈ రోజు వరకు గత 50 సంవత్సరాల నుండి 15.9 టీఎంసీ ఎందులో మనకు అలాట్ అయింది. ఎన్నడూ కూడా 9 టీఎంసీ దాటలేదు గత 60 సంవత్సరాల నుండి. ఎందుకు జరిగింది అన్యాయం జరుగుతున్నది? మరి కెనాల్స్ తవ్విన తర్వాత, చిన్న కాలువలు తవ్విన తర్వాత, యానికట్టు కట్టిన తర్వాత 60 సంవత్సరాల నుంచి కూడా మనము 50% వాటర్ కూడా మనకు ఎందుకు వస్తలేదు? మరి కేసీ కెనాల్కు 39 టీఎంసీ బదులు మరి 80 టీఎంసీ 90 టీఎంసీ కదా 50 సంవత్సరాల నుంచి ఎందుకు పోతున్నది? అంటే మన భారతదేశం పుట్టలేదా? మరి తెలంగాణ వాళ్ళు అయిన దానికి ఇది ఒక పెద్ద శాపమా? మరి ఎందుకు అనే దానికి నేను మీకు మనవి ఇస్తున్నాను. నా అనుభవంలో 1984లో నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశాను, 93లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశాను, 2000లో కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేశాను. మొదటి కారణం మనకు 771 క్యూసెక్స్ రిలీజ్ కావాలి. 771 క్యూసెక్స్ రిలీజ్ అయితేనే 15.9 టీఎంసీ మనకు వస్తుంది. మరి అది ఆర్టీఎస్ హెడ్ వర్క్ దగ్గర ఎప్పుడు కూడా 550 టీఎంసీ కంటే ఎక్కువ ఫుల్ రిలీజ్ చేస్తే కూడా రాలేదు.